వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రామతీర్థం గిరి ప్రదక్షిణ మార్గం ప్రారంభించిన పవన్ కళ్యాణ్. శ్రీరామనవమి సందర్భంగా భక్తులకు కొత్త సౌకర్యం. 3.7 కిలోమీటర్ల మార్గంతో భక్తులకు సౌలభ్యం. పర్యాటక అభివృద్ధికి దోహదం చేసే కొత్త మార్గం ప్రారంభం. రేవంత్ వ్యాఖ్యలపై బండి సంజయ్ విమర్శలు. ప్రజల్లో విభేదాలు సృష్టించే రాజకీయాలపై ఆరోపణలు. మహిళా రిజర్వేషన్ అంశంపై స్పందన. విభజన రాజకీయాలు మానుకోవాలని సూచన. బాధితురాలని పరామర్శించిన మహిళా కమిషన్ చైర్పర్సన్. కాకినాడ ఘటనపై స్పందించిన రాయపాటి శైలజ. బాధితురాలి ఆరోగ్య పరిస్థితిపై సమీక్షించిన అధికారులు. కేసులో నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ. విశాఖ సముద్ర తీరంలో సన్కేఫ్ ప్రారంభించిన సిపి బాక్షి. అరకు కాఫీ రైతులకు ప్రోత్సాహంగా సన్కేఫ్ ఏర్పాటు. పర్యాటకులకు ప్రత్యేక అనుభూతి అందించి విశాఖలో కొత్త ఆకర్షణగా నిలిచిన కేఫ్. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.